మండలంలోని ఉప్పరపల్లె గ్రామానికి చెందిన పొట్ట శివ అనే యువకుడికి పేగులు, కిడ్నీ, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతూ 10 రోజుల క్రితం వేలూరు సిఎంసి హాస్పిటల్లో చేరి వైద్యం తీసుకుంటున్నాడు. అయితే అతని వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఇల్లు, బంగారు, ఇంట్లోని కొన్ని వస్తువులను అమ్మి దాదాపు 10 లక్షలు ఖర్చు చేశారు. కానీ అతని వైద్యం కోసం ఇంకా డబ్బులు అవసరం కావడంతో మన ఊరి కోసం స్వచ్ఛంద సేవా సంస్థను ఆశ్రయించగా ఈ సంస్థ అధినేతలు మానవత్వంతో స్పందించి దాతల ద్వారా 52,000 రూపాయలు విరాళాలు సేకరించి అందులో 7,000 రూపాయలకు బియ్యం, పప్పు, ఉప్పు, నూనె లాంటి నిత్యావసర సరుకులను, మిగతా 45,000 నగదును శివ వైద్య ఖర్చుల నిమిత్తం శుక్రవారం వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మన ఊరి కోసం స్వచ్ఛంద సంస్థ చైర్మన్ అవ్వారు రవిశంకర్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకి అండగా నిలిచి సహాయం అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ బాధితుడికి వైద్యం కోసం ఇంకా ఎవరైనా దాతలు మానవత్వంతో స్పందించి ఫోన్పే నెంబర్ 7702720501 అకౌంట్ నెంబర్ SBI 31146707263 నెంబర్కు వేసి చిన్నపిల్లలు కలిగిన నిరుపేద కుటుంబాలకి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు సామల చెంగయ్య, పుత్త సుధీర్, రాయల్, డేగుల శ్రీకాంత్, శ్రీరామ్ దాసు, రవిశంకర్, దాసరి వినోద్, బీసీ సుబ్బయ్య, టి పెంచలయ్య, పొలిచెర్ల సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిద్ధవటం మండలం ఉప్పరపల్లె గ్రామానికి చెందిన పొట్ట శివ అనే వ్యక్తి ప్లస్ ఇతను టీడీపీ కార్యకర్త కూడా, వార్డు నెంబరు, చాలా మంచిగా బతికినటువంటి కుటుంబము. ఈరోజు మాకే బాధగా ఉంది, ఇతనికి సహాయం చేయాల్సి వస్తుందని మేము కూడా కళ్ళు అనుకోలేదు, ఒకరితో చేయి చాల్సాల్సి వస్తుందని ఆ కుటుంబ సభ్యులు కూడా అనుకోలేదు. అలాంటి పరిస్థితి దాపురించింది. దేవుడు చిన్న చూపు చూడడంతో చిన్న గ్యాస్ ట్రబుల్ అనే ప్రాబ్లంతో కడపకు వెళ్ళడం, అక్కడ వైద్యులు పరీక్షించి లోపల అవయవాలు కొంచెం దెబ్బతిన్నాయని చెప్పడంతో ఇక్కడ సరికాదు అని చెప్పడంతో వేలూరులోని సిఎంసి హాస్పిటల్కు 10 రోజుల క్రితం వెళ్ళడం జరిగింది. అయితే వీళ్ళ ఇల్లు అన్నీ చూసినట్టయితే పేదరికంతో కూడుకున్నటువంటి వాళ్ళు, కేవలం వీళ్ళకుండే ఇల్లు, వాకిళ్ళు అన్నీ అమ్ముకొని వీళ్ళు అతను తిరిగే స్కూటర్ కానీ, ఇల్లు కానీ, వాళ్ళ చెవుల్లోటి, ముక్కుల్లోటి అన్నీ అమ్ముకొని ఈరోజు వాళ్ళ భర్త, వాళ్ళ కుమారుడు వైద్యం కోసం మొత్తం ఆస్తులన్నీ ముగించుకున్న పరిస్థితి. ఈరోజు మానవత్వంతో మన ఊరి కోసం స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులం మేమంతా కలిసి ఈరోజు దాదాపు 45,000 రూపాయలు విరాళాలు సేకరించి అతని వైద్య ఖర్చుల కోసం ఇవాళ కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది. అదేవిధంగా ఒక 7,000 రూపాయలు, ఎందుకంటే ఆమె పసిబిడ్డను పెట్టుకొని బాలింతగా ఉంది పొట్టా శివ భార్య. ఆ బాలింతను, ఆ పిల్లల ముఖాలు చూసి వాళ్ళు తినడానికి కూడా పూట గడవని పరిస్థితిలో ఉంటే 7,000 రూపాయలు నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి ఈ వీడియోలు ఇవన్నీ చూస్తున్నటువంటి ప్రజలు కానీ, దాతలు ఎవరైనా స్పందించి ఈ కుటుంబానికి, ఇంకా అతనికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది, ఊర్లో కూడా గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా సాయం చేశారు, లక్షల్లో ఖర్చు అవుతుంది, దాదాపు ఇప్పటికి 10 లక్షల వరకు ఖర్చు పెట్టున్నారు, ఇంకా చాలా డబ్బు ఖర్చు అవుతుంది. మానవత్వంతో స్పందించి ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న బిడ్డలు, వీళ్ళ కుటుంబ సభ్యుల బాధను, ఆవేదనను అర్థం చేసుకొని వీళ్ళందరికీ కూడా ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మన ఊరి కోసం స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున మేము చేతులు జోడించి వేడుకుంటున్నాము. దయచేసి ఈ కుటుంబాన్ని ఆదుకొని ఆ కుటుంబ పెద్ద తిరిగి ఆరోగ్యంతో రావాలని చెప్పేసి ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేయగలరని చెప్పేసి ఈరోజు ప్రతి ఒక్కరిని అర్థిస్తున్నాము. కుటుంబం తరఫున మన ఊరి కోసం స్వచ్ఛంద సేవా సంస్థకు విరాళాలు ఇచ్చి సహాయపడిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.